వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఫ్లాష్ ఏపీ ఉద్యోగుల జీతాలకు సంబంధించి మెమో జారీ చేసిన ట్రెజరీస్ అండ్ అకౌంట్ శాఖ అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. తద్వారా ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అందరికంటే ముందు మిమ్మల్ని తినడానికైతే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా, ఇక్కడ స్క్రీన్ మీద మనం ఒక మెమోని అయితే చూస్తున్నాం. ఈ మెమోని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ వారు నిన్నటి రోజున అనగా మే 22వ తారీఖునైతే జారీ చేయడం జరిగింది. ఈ మెమో యొక్క సారాంశాన్ని పరిశీలించినట్లయితే ఇట్ హ్యాస్ బీన్ అబ్జర్వ్డ్ బై ది అండర్సైన్డ్ దట్ ద జీపీఎఫ్ సబ్స్క్రిప్షన్స్ ఆర్ నాట్ బీయింగ్ డిడక్టెడ్ ఫ్రమ్ సమ్ ఆఫ్ ది ఎంప్లాయీస్ ఆర్ లెస్సర్ అమౌంట్ దట్ ఈస్ బిలో 6% ఈస్ బీయింగ్ డిడక్టెడ్ ఫ్రమ్ ది ఫ్యూ. They are also instructed to certify that the above percentage of GPF deduction is being watched in respect of the regular employees covered under GPF అనేటువంటి సమాచారాన్ని చూస్తున్నాం. అనగా మిత్రులారా, దీనికి సంబంధించి ఎవరైతే ఉద్యోగులు ఉంటారో అనగా నాన్ సిపిఎస్ కాని ఉద్యోగులు జీపీఎఫ్లో ఉన్నటువంటి ఉద్యోగులు ఉంటారో, ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకున్నటువంటి ఈ రెగ్యులర్ జీపీఎఫ్ ఉద్యోగులందరికీ కూడా జీతం నుంచి ప్రతి నెల కూడా వారి యొక్క జీపీఎఫ్ అమౌంట్ని కనీసం వారి యొక్క బేసిక్లో 6% తగ్గకుండా మినహాయింపు చేయాలని, ఆ దిశగా మినహాయింపు జరగని బిల్లులను ఎస్టీఓలు ఖచ్చితంగా ఆపివేయాలని సూచనలను జారీ చేసినటువంటి రాష్ట్ర ఖజానా శాఖ అనేటువంటి సమాచారాన్ని అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి మిత్రులారా, ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క బేసిక్ పే నుంచి మినిమం 6% తగ్గకుండా ఈ జీపీఎఫ్ యొక్క సబ్స్క్రిప్షన్ అయితే చేసుకోవాల్సిందిగా ఈ ట్రెజరీస్ అండ్ అకౌంట్ శాఖ వారైతే ఆదేశాలని జారీ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.